బీజేపీ చందా దందా పార్టీ ఫండ్కు ప్రతిగా కాంట్రాక్టులు 4 ఈశాన్య రాష్ట్రాల వసూళ్ళు. సో పార్టీలు బయటికి చూస్తేను పొద్దున లేస్తే నీతి వాక్యాలు వల్లించడంలో మొదటి స్థానంలో ఉంటాయి. కానీ వెనుక ఏం చేస్తున్నాయంటే మొత్తము దందాలు చేస్తున్నాయి. ఆ దందాలకు కారణం ఇది ఒక నిదర్శనము. ఇది ఏంటి అని అంటే వీళ్ళకి పార్టీ ఫండ్లు ఇవి లీగల్ అని కోర్టులు చెప్పినాయి. పార్టీలు ఫండ్లు తీసుకోవచ్చు, బాండ్ల పేరు మీద ఫండ్లు తీసుకోవచ్చు, రకరకాల పార్టీకి ఎవరైనా కూడా ఫండ్ ఇవ్వచ్చు. ఎందుకంటే పార్టీలు నడవాలి కాబట్టి, వాళ్ళ దగ్గర పైసలు సంపాదించుకునేది లేదు కాబట్టి ఉన్నోళ్ళు ఎవడైనా వాళ్ళకి పార్టీకి ఫండ్ ఇవ్వచ్చు అన్నారు. ఈ ఒక్కదాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా మీరు మా పార్టీకి ఫండ్ ఇస్తేనే మీకు కాంట్రాక్టులు ఇస్తాం, మా పార్టీకి ఫండ్ ఇస్తేనే మీ యొక్క పనులను కొనసాగనిస్తాం, మా పార్టీకి ఫండ్ ఇస్తేనే మీ ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తాం, లేకపోతే మిమ్మల్ని వేధిస్తాం, వెంటాడుతాం, మిమ్మల్ని మొత్తం ముంచుతాం అనే పద్ధతిలో పార్టీలు తయారైనాయి. అట్లా అత్యధిక ఫండ్లను గత 10 ఏళ్లలో వసూలు చేసింది ఎవరు అంటే బీజేపీ. ఆ సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉన్నది. సో వీళ్ళకు వచ్చినాయా లేదా వీళ్ళు వసూలు చేశారా అనేది పక్కన పెడితే ఓవరాల్గా వీళ్ళ అకౌంట్లలో చూస్తే అతిపెద్ద రీజనల్ పార్టీ, అత్యధిక ఆస్తులు కలిగి ఉన్నది ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ. ఇక జాతీయ స్థాయిలో అతిపెద్ద బలమైన ఆర్థికంగా పటిష్టంగా ఉన్న పార్టీ ఏంటంటే బీజేపీ. సో బీఆర్ఎస్ వాళ్ళు ఇన్ని డబ్బులతో ఇట్లా వసూలు చేశారు అనేది జరిగింది. ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కూడా ఇట్లాంటిది దందా చేస్తుంది అని ఎవరు రిపోర్టర్స్ కలెక్టివ్ అనేది ఒక సంస్థ సంచలనమైన కథనాన్ని ప్రచురించింది. ఏమని 77 కోట్ల విరాళాలు తీసుకొని ఆ విరాళాలు ఎవరైతే ఇచ్చారో ఆ ఇచ్చిన కంపెనీలకే వీళ్ళు ఆ కాంట్రాక్టులు 50% చందాలు లబ్ధి పొందిన సంస్థలే ఏది కంపెనీలు మొత్తం ఆ కంపెనీలకే కాంట్రాక్టులు అప్పచెప్తున్నారు, పనులు అప్పచెప్తున్నారు. మణిపూర్లో పార్టీ ఫండ్పై మణిపూర్ అనేది మొత్తము ఒక విధ్వంసంగా మారింది. అక్కడికి మోడీ రావాలని అనేక సార్లు కోరారు. ఆ తర్వాత జరిగింది అది. సో మణిపూర్లో ఇంత అల్లర్లు జరుగుతుంటే మణిపూర్లో పార్టీ ఫండ్కు సంబంధించి ఘర్షణల ఎఫెక్టు మణిపూర్లో పార్టీ ఫండ్ పైన ఈ ఘర్షణల ఎఫెక్ట్ జరిగింది అని రిపోర్టర్స్ కలెక్టివ్ అనే ఒక కథనం వేయడం జరిగింది. బీహార్లోని బాగల్పూర్ జిల్లాలోని సుల్తాన్గంజ్లో అగ్వాని సుల్తాన్గంజ్ వద్ద నిర్మించిన వంతెన హఠాత్తుగా కూలిపోయింది. సో ఇటీవల వంతెనలు ఎట్లా కూలిపోతున్నాయో మనం చూస్తున్నాం. అక్కడ కూలిపోయిన వంతెనల గురించి బీజేపీ మాట్లాడదు, కాంగ్రెస్ మాట్లాడదు. కానీ కాళేశ్వరం మునిగిపోయిన దాని గురించి మాత్రం రెండు ఒకటేసారి గొంతెత్తి నినదిస్తున్నాయి. ఇక్కడ హఠాత్తుగా కూలిపోయింది. ఈ ఘటన 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న అస్సాం రాజధాని గౌహతిలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. అప్రమత్తమైన అస్సాం ప్రభుత్వం వెంటనే గౌహతి పట్టణంలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న 8.4 కిలోమీటర్ల పొడవైన వంతెనపై దర్యాప్తుకు ఆదేశించింది. బీహార్లో కూలిపోయిన వంతెనకు అస్సాంలో నిర్మాణంలో ఉన్న వంతెనకు మధ్య సంబంధం ఏంటి అని అంటే ఈ రెండు ఎస్పీఎస్ కన్స్ట్రక్షన్ ఇండియా అనే ఒక కంపెనీకి చెందినవి. అస్సాంలో నిర్మాణంలో ఉన్న వంతెన నాణ్యతను సమీక్షించే బాధ్యతను ఐఐటి గువాహటికి అస్సాం ప్రభుత్వం అప్పగించింది. బీహార్ ప్రభుత్వం సైతం సంబంధిత కంపెనీకి నోటీస్ జారీ చేసింది. ఈ ఘటన జరిగి 2 ఏళ్ళు దాటినా ఇప్పటి వరకు ఏం జరిగిందంటే అస్సాం ప్రభుత్వం వంతెన నాణ్యతపై సమీక్ష నివేదిక ఇంతవరకు బయటికి రాలేదు. అయితే ఘటన జరిగిన ఆర్థిక సంవత్సరంలోనే సదరు ఎస్పీఎస్ కన్స్ట్రక్షన్ కంపెనీ అధికార బీజేపీకి 5 కోట్ల విరాళం ఇచ్చినట్లు రిపోర్టర్స్ కలెక్టివ్ దర్యాప్తులో బయటపడ్డది. సో ఒక కంపెనీ వచ్చి అది కట్టింది, అది కూలింది, దాని మీద వెంటనే విచారణ వేయడం జరిగింది. అది కూడా ఐఐటి వాళ్ళతోటి విచారణ వేయడం జరిగింది. విచారణ వేసి 2 ఏళ్ళు అయింది. ఇంతవరకు విచారణ నివేదిక ఏమైందో ఎవరికి తెలియదు. సినిమా కట్ చేస్తే ఏంది అని అంటే ఏదైతే సంస్థ ఈ దానికి కూలడానికి కారణమైందో ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని కట్టిందో ఆ కంపెనీ బీజేపీకి 5 కోట్ల విరాళాలను ఇచ్చింది. ఇక పెద్ద ఎత్తున పార్టీ ఫండు 5 కోట్లు ఇస్తే పార్టీకి డైరెక్ట్గా లబ్ధి చేకూరితే ఆ పార్టీ ఆ సంస్థ మీద ఏ రకంగా యాక్షన్ తీసుకుంటుంది. బీహార్లో ఇది గుట్టింది, కూలింది. ఆల్రెడీ మళ్ళీ అస్సాంలో కడుతున్నది 8.4 కిలోమీటర్ల దూరం. సో ఇంత పెద్ద ఒక బ్రిడ్జిని కడుతున్నది. ఈ బ్రిడ్జిని కడుతున్న దాని మీద కూడా విచారణ చేస్తే
అదే సంస్థకు ఒకవైపు మొత్తం కూలిపోయింది, అది మొత్తం నష్టం జరిగింది అని తెలిసినా కూడా అదే సంస్థను కొనసాగిస్తున్నారంటే దానికి కారణం ఏంది? 5 కోట్లు. సో ఈ విధంగా బీజేపీ ప్రభుత్వము ఒకవైపు మేము అవినీతి ముక్త దేశము, కాంగ్రెస్ ముక్త దేశము, మాకు కుటుంబాలు లేవు, మాకు అవినీతి లేదు అని చెప్పుకుంటా పార్టీ కోసం పెద్ద ఎత్తున ఫండులను లంచాల రూపంలో తీసుకుంటూ దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నది. ప్రజల జీవితాలను ప్రమాదంలో, ఆ బ్రిడ్జి మీద ఉన్న వాళ్ళందరూ చస్తారు, రేపు ఇదే అట్లనే జరిగితే ఇక్కడ కూడా చస్తారు, ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతుంది. సో ఆ రకంగా సగానికి పైగా విరాళాలు కాంట్రాక్టులు పొందిన కంపెనీలవే. ఎవడు విరాళం ఇస్తే వానికి కాంట్రాక్టులు ఇస్తాం, లేదా నువ్వు ఎవడు కాంట్రాక్ట్ పొందినా వాడు విరాళం ఇవ్వాలి. రెండిట్లో ఏదైనా పర్లేదు, నువ్వు విరాళం ఇస్తే కాంట్రాక్ట్ ఇస్తాం, వెల్ అండ్ గుడ్, ఇది అడ్వాన్స్. లేదా ఒకవేళ నువ్వు ప్రతిపదోని కనుక కాంట్రాక్ట్ పొందినవు, తర్వాత విరాళం ఇవ్వాల్సిందే, లేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి, నువ్వు మనగడ కొనసాగించలేవు. ఇది ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రంలో జరుగుతున్న కాంట్రాక్టులు వర్సెస్ విరాళాలు. అలాంటి కంపెనీలే చాలా ఉన్నాయి. 24వ ఆర్థిక సంవత్సరం అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర వంటి 4 ఈశాన్య రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్ బదిలీ రూపంలో 77 కోట్ల విరాళాలు. వీటిలో 54% విరాళాలు బీజేపీ ప్రభుత్వం లేదా కేంద్రం ఆధీనంలోని ఏజెన్సీల నుంచి టెండర్లు, రెగ్యులేటర్ ఆమోదాలు దక్కించుకున్న కంపెనీలే. వ్యక్తులు ఇచ్చినవే ఉండడం. అస్సాంలో 23-24 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ సేకరించిన మొత్తం విరాళాలలో 52.34% ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కించుకున్న కంపెనీలు ఇచ్చిన కంపెనీలు కానీ ఆ కంపెనీలకు చెందిన వ్యక్తులు కానీ ఇచ్చినవే. అదేవిధంగా అంతకుముందు ఆర్థిక సంవత్సరం వసూలు చేసిన రాజకీయ విరాళాలు 64% ప్రభుత్వ కాంట్రాక్టులు పొందినాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో అరుణాచల్ ప్రదేశ్ నుంచి బీజేపీ వసూలు చేసింది 20,000కు పైబడిన విరాళాల్లో సగానికి పైగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి కాంట్రాక్టులు దక్కించుకున్న కంపెనీలవే. సో ఈ రకంగా కాంట్రాక్టులు దక్కించుకున్న కంపెనీలు మాత్రమే విరాళాలు ఇస్తున్నాయి. ఆ విరాళాలను వీళ్ళు వాళ్లకు అనుకూలంగా, ఆ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజలను ప్రమాదంలో నెట్టేస్తూ భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు.